64వ సర్గము సుగ్రీవుని సందేశము ప్రకారము అంగద హనుమదాదులు కిష్కింధకు వచ్చుట హనుమంతుడు శ్రీరామునకు ప్రణమిల్లి సీతా సందర్శన వార్తను తెలుపుట వానరుడైన దధిముఖుడు సుగ్రీవుని అనుజ్ఞను పొంది సంతోషపడినవాడై రామలక్ష్మణులకును సుగ్రీవునకును నమస్కరించెను. రాజైన సుగ్రీవునకును మహాబలశాలురైన రామ లక్ష్మణులకును ప్రణమిల్లిన పిమ్మట ఆ దధిముఖుడు శూరులైన వానరులతో గూడినవాడై ఆకాశమునకు ఎగిరెను. ఆ దధిముఖుడు సుగ్రీవాదుల కడకు వచ్చినట్లుగానే తిరిగి వేగముగా పయనించి ఆకాశము నుండి భూతలమునకు దిగి మధువనమున ప్రవేశించెను. అతడు ఆ వనమున ప్రవేశించినప్పుడు వానరులకు మత్తు తొలిగియుండెను. వారు లేచి మధూదకములను మూత్రరూపమున విసర్జించుచుండిరి. అప్పుడు అతడు ఆ వానరులను అందరిని చూచెను. వీరుడైన దధిముఖుడు ఆ వానరుల సమీపమునకు చేరి సంతోషముతో చేతులు జోడించి అంగదునితో మృదుమధుర వచనములను ఇట్లు పలికెను. ఓ సౌమ్యుడా, వీరు మిమ్ములను వారించినందులకు కోపపడవలదు. ఈ వనపాలకులు అజ్ఞానము వలన కోపముతో మీ అందరినీ అడ్డుకొనిరి. ఓ బలశాలి, నీవు యువరాజువు, ఈ మధువనమునకు అధిపతివి. మీరందరును దూరము నుండి అలసిసెలసి వచ్చితిరి. ఈ ఫలములు మధువులు అన్నీను మీవే. ఇష్టము వచ్చినట్లు భుజింపుడు. మూర్ఖత్వము వలన ఇంతకు ముందు తప్పు చేసితిమి. యువరాజువైన నీవు మా దోషములను మన్నింపుము. ఓ వానరోత్తమా, ఇదివరలో మీ తండ్రివలే ఇప్పుడు నీవు సుగ్రీవుడు ఈ వానర గణములకు ప్రభువులు మరి ఇతరులు కారు. ఓ పుణ్యపురుష, మీ పినతండ్రి అయిన సుగ్రీవునికడకు వెళ్ళి నీవును ఈ వానరోత్తములందరను ఇచ్చటికి వచ్చినట్లు ఆయనకు తెలిపితిని. ఈ వానర ప్రముఖులతో గూడి నీవు ఇచ్చటికి వచ్చిన విషయమును విని అతడెంతయు సంతసించెను. మధువనము ధ్వంసమైన వార్తను వినియు వానర ప్రభువు మీ పినతండ్రియు అయిన సుగ్రీవుడు కోపగింపలేదు, మీదు మిక్కిలి సంతోషపడెను. ఆ ప్రభువు వారినందరినీ వెంటనే ఇచ్చటికి పంపుము అని నన్ను ఆదేశించెను. దధిముఖుడు పలికిన ఈ మృదు వచనములను విని మాట్లాడుటలో నేర్పరి వానర ప్రముఖుడు అయిన అంగదుడు తన సహచరవానరులతో మృదుమధురముగా ఇట్లు పలికెను. ఓ వానర యోధులారా, ఈ వృత్తాంతమును శ్రీరాముడుగూడ వినియుండునని భావింతును. ఏలనన దధిముఖుడు సంతోషముతో ఈ సందేశమును తెలుపుటను బట్టి నేనట్లనుకొనుచున్నాను. ఓ వీరులారా, కార్యసిద్ధి అయిన పిమ్మట మనము ఇక్కడ ఒక్క క్షణముగూడ ఉండరాదు. వానరులందరను ఇచ్ఛానుసారముగా మధువులను సేవించి బడలికలను తీర్చుకునియున్నారు. ఇంకను మనకిక్కడ పనియేమి? మన ప్రయాణములో ఇక సుగ్రీవుని ఎద్దకు వెళ్ళుటయే మిగిలియున్నది. ఇంక మన ప్రభువైన సుగ్రీవుడున్న ప్రదేశమునకు శీఘ్రముగా వెళ్ళుటయే మన కర్తవ్యము. ఓ వానరయోధులారా, నేను మీ అధీనములోనున్నవాడను. మీరందరను కలిసి కర్తవ్యమును నిర్ణయింపుడు. మీరు చెప్పిన ప్రకారము దానిని నేను ఆచరింతును. నేను యువరాజునే అయినప్పటికిని మిమ్ములను ఆజ్ఞాపింపగలవాడనుగాను. మీరు కార్యమును సఫలమునర్చుకుని వచ్చినవారు. మిమ్ములను నేను శాసింపదగదు. అంగదుడు వచించిన ఈ మంచి మాటలను విని వానరులందరూ సంతుష్టులై ఇట్లునుడివిరి. వానరోత్తముడవైన ఓ యువరాజా, సామాన్యముగా ప్రభువైన వాడెవడైనను ఐశ్వర్య మదమత్తుడై నేనే సర్వాధికారిని అని తలంచునేగాని ఈ విధముగా నమ్రతతో పలికేడివాడెవడు? ఇట్లునుడువుట నీకేతగును. ఇతరులకు ఇది అసాధ్యము. భవిష్యత్తులో నీకు కలుగనున్న మహాశుభములకు ఇది సూచకము. మీ వెంటనున్న మేమందరముగూడ శుభలక్షణ సంపన్నుడు వానరయోధులకు సంతత ప్రభువు అయిన సుగ్రీవునికడకు చేరుటకు వేచియున్నాము. ఓ వానరశ్రేష్ఠ, నీ అనుజ్ఞ లేనిదే వానరులెవ్వరనూ ఒక్క అడుగుగూడ ముందుకు వేయజాలరు. మీ ఆజ్ఞను ఏమాత్రము అతిక్రమింపరు. సత్యమును పలుకుచున్నాము. ఆ వానరులందరూ ఇట్లు పలుకగా అంగదుడు సరే వెళ్ళుదము అని ప్రత్యుత్తరమిచ్చెను. వెంటనే ఆ మహాబలశాలురు అందరును ఒక్కుమ్మడిగా ఆకాశమునకెగిరిరి. ఆ వానరయోధులందరూ ఎగురుచున్న అంగదుని అనుసరించుచూ యంత్రములచే పైకి చిమ్మబడిన పర్వతములవలె ఆకాశమున ఏమాత్రమూ ఎడము లేకుండా వ్యాపించియుండిరి. అనగా ఆకాశమునంద తటనువారే కనబడుచుండిరి. యువరాజైన అంగదుడు కపివరుడైన హనుమంతుడు ముందుకు సాగిపోవుచుండగా మిక్కిలి వేగముగల ఆ వానరులు వారిని అనుసరించుచూ రివ్వున ఆకాశమునకెగిరి వాయువుచే నెట్టబడుచున్న మేఘములవలె మహానాదముల నొనర్చుచూ పురోగమించిరి. అంగదాదులు తమను సమీపించుచుండగా జూచి వానరేంద్రుడైన సుగ్రీవుడు సీతావిరహ కారణముగా మిక్కిలి దుఃఖమగ్నుడయున్న శ్రీరామునితో ఇట్లనెను. ఓ రామ, సీతాదేవి కనబడినది. ఇందులకు సందేహము లేదు. ఊరడిలుము, నీకు భద్రమగును. చూడుము, ఇదిగో అంగదాదులు రానే వచ్చినారు. ఓ శుభదర్శన, అట్లు కానిచో గడువు మీరిన పిమ్మటవారు ఇచ్చటికి వచ్చుట అసంభవమో? అంగదుని అమితోత్సాహమును బట్టి నేనిట్లు తలంచుచున్నాను. కార్యము సఫలముగానిచో మహాబాహువు వానర ప్రముఖుడు యువరాజు అయిన అంగదుడు నా కడకు వచ్చి యుండెడివాడుగాడు. ఒకవేళ వానరులు కార్యమును సాధింపకయే వచ్చి మధువనమును భగ్నమోనర్చినచో అంగదుడు దీనవదనుడై భ్రాంతిచే మనస్సుకలత చెందినవాడై యుండెడివాడు.
ఈ మధువనము మా తాత ముత్తాతల నుండి పూర్వులచే చక్కగా రక్షింపబడుచు వచ్చినది. అట్టి మధువనమును దుఃఖితుడైన అంగదుడు ధ్వంసము కానీయడు. ఏలనన అంగదుడు బాధ్యతగల యువరాజుగదా. కౌసల్యామాతకు ఆనందమును గూర్చు ఓ రామ, నియమనిష్టలు గలవాడా, ఊరడిల్లుము. సీతాదేవి కనబడినది. దృష్టాదేవి, సందేహము లేదు, ఆమెను హనుమంతుడే దర్శించియుండును. ఓ ప్రజ్ఞాశాలి, ఈ కార్యమును సఫలమోనర్చినది మరెవ్వరోగాదు, హనుమంతుడే ఏయుండును. ఏలనన సూర్యునియందు తేజస్సువలే సహజముగనే హనుమంతుని యందు కార్యదక్షత, ప్రజ్ఞ, ప్రయత్నశీలము, పరాక్రమము కొల్లలుగా గలవు. మహావీరుడైన జాంబవంతుడు, మిక్కిలి బలశాలి అయిన అంగదుడు నాయకత్వము వహించినప్పుడు, వాయుసూనుడైన హనుమంతుడు పర్యవేక్షించినప్పుడు ఏ కార్యమైనను సఫలమైతీరును. కావున అమిత పరాక్రమశాలి ఓ రామ, ఇప్పుడు చింతను దరిజేరనీయకుము. వానరులు దర్పాతిశయముతో రానే వచ్చినారు. కార్యసాఫల్యము కానిచోవారు ఈ విధముగా ప్రవర్తింపరు. మధువనమునందు వారు యథేచ్ఛగా ఫలభక్షణము మధుసేవనము చేయుటను బట్టియు వనమును భంగపరచుటను బట్టియు నేను ఇట్లు ఊహించుచున్నాను. ఊహించుటయే కాదు, ఇది నా పరమ విశ్వాసము. పిమ్మట హనుమంతుడు సాధించిన కార్యసాఫల్యమునకు గర్జించుచున్న వానరులు కిష్కింధను సమీపించుచు తమ కార్యసిద్ధిని గూర్చి ప్రకటించుచున్నారా అనునట్లు ఆకాశము నందు కిలకిలా రావములను గావించిరి. అనంతరము వానర ప్రభువైన సుగ్రీవుడు కపీశ్వరుల నినాదములను విని వాలమును నిటారుగా పైకెత్తి తన పరమానందమును ప్రకటించెను. ఆకాశమున పయనించుచు గమ్యస్థానమును సమీపించిన విమానమును క్రిందికి దిగుటకు అనుమతించుచు విమానాశ్రయమున దీపకాంతులు ప్రదర్శింపబడును. రామసుగ్రీవుల సన్నిధికి చేరుటకై గగన మార్గమున వచ్చుచున్న హనుమదాది వానరులకు హర్షామోదములను దెల్పుచు సూర్యపుత్రుడైన సుగ్రీవుడు కాంతులను విరజిమ్ము తన వాలమును పైకెత్తెను. ఆ కపులును వానరోత్తములైన అంగదుని, హనుమంతుని ముందుంచుకుని శ్రీరాముని దర్శించు కాంక్షతో వచ్చివాలిరి. మహావీరులైన ఆ అంగదాది ప్రముఖులు మిక్కిలి ఆనందముతో పొంగిపోవుచు కపిరాజైన సుగ్రీవుడు, పురుషోత్తముడైన శ్రీరాముడు ఉన్న ప్రదేశమున దిగిరి. మహాబాహువైన హనుమంతుడు సాష్టాంగ నమస్కారమొనర్చి సీతామహాసాధ్వి క్షేమముగానున్నది అని శ్రీరామునకు నివేదించెను. కనుగొంటిని సీతమ్మను, దుష్టాదేవి అను అమృతతుల్యమైన వచనమును హనుమంతుని నోటవిని రామలక్ష్మణులు మహదానంద భరితులేరి. హనుమంతుడే కార్యమును సాధింపగలడు అనువిశ్వాసము గల లక్ష్మణుడు సంతుష్టుడై గౌరవాదరములను గూర్చు తన చూపులతో ఆ సుగ్రీవుని సంతోషపెట్టెను. రామకార్యార్థమై హనుమంతుని పంపినవాడు సుగ్రీవుడే. హనుమంతుడే ఈ కార్యమును సాధించెనని గట్టిగా నొక్కి చెప్పినవాడును సుగ్రీవుడే. కావున అతడు లక్ష్మణస్వామి యొక్క గౌరవాదరములతో గూడిన చూపులకు అర్హుడాయను. శత్రువీర సంహారకుడైన శ్రీరాముడు సంతోషమున ఓలలాడుచు అత్యంత గౌరవభావముతో హనుమంతుని వీక్షించెను. అప్పుడు హనుమంతుడు పొందిన బ్రహ్మానందమునకు అవధులు లేకుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 64వ సర్గము.